నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మనము వీడియో లోన్స్ కోసం మాట్లాడదామనేసి అనుకున్నాను. యాక్చువల్‌గా లోన్స్ కోసం చెప్పాలి అంటే చాలా పెద్ద సబ్జెక్ట్. పర్సనల్ లోన్స్ ఉన్నాయి, హోమ్ లోన్స్ ఉన్నాయి, ఆ తర్వాత బిజినెస్ లోన్స్ ఉన్నాయి, స్మాల్ స్కేల్ బిజినెస్ లోన్స్ ఉన్నాయి, అలానే ముద్రా లోన్స్ ఉన్నాయి. ఇన్ని టైప్ ఆఫ్ లోన్స్‌లో మనము ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఒక లోన్స్ కోసం ఒక వీడియో చేశాము. ఎక్కడే మన గెస్ట్ వచ్చి హోమ్ లోన్స్ కోసం మాట్లాడారు. ఈరోజు వచ్చేసి పర్సనల్ లోన్స్‌లో అయ్యే స్కామ్ కోసం మాట్లాడదాం. యాక్చువల్‌గా స్కామ్ చాలా వాటిలలో స్కామ్స్ అయితున్నాయి. పర్సనల్ లోన్స్‌లో ఎస్పెషల్లీ చాలా ఎక్కువుందండి స్కామ్స్ అవ్వడం అనేది. ఈ స్కామ్ ఎలా చేస్తున్నారంటే చాలామంది మాకు లోన్ కావాలి అనేసి వేరే కొంచెం లో ఇన్‌కమ్ గ్రూప్ ఉన్న అబ్బాయిలని, అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళు లోన్ తీసుకోనీకి మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇస్తే మేము మీకు ఒక 3000 రూపీస్ ఇస్తాము. లేదంటే ఒక 5000 ఇస్తాము అని చెప్పి వాళ్ళ పేర్ల మీద లోన్స్ తీసుకొని దే ఆర్ నాట్ రీపేయింగ్ ద లోన్స్. అంటే లోన్ ఏమో వేరే వాళ్ళ పేరు మీద వస్తది. లోన్ తీసుకునే పర్సన్ వేరే అతను ఉంటాడు. ఆ లోన్ తీసుకున్నందుకు ఇతను ఎవరైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి కొంచెం పేమెంట్ ఇచ్చి తీసుకుంటున్నారు. అయితే దీనివల్ల రీసెంట్‌గా ఏం ప్రాబ్లమ్ అయితుందంటే, చాలామంది ఒక స్టేజ్‌లో వాళ్ళు డెవలప్ అయ్యి కొంచెం కాలేజ్ నుంచి బయటకొచ్చాక, వాళ్ళొక ఉద్యోగం చేసి, వాళ్ళకెప్పుడైతే పర్సనల్ లోన్ కావాలని ట్రై చేస్తున్నారో, ఆ టైంలో ఈ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ బయటకొస్తుంది. సిమిలర్‌గా మొన్న ఒక కేస్ డీల్ చేశాను నేను. అతనికి తెలీదు అతని పేరు మీద లోన్ ఉన్నట్టు. నాకు ఫస్ట్ ఏం చెప్పాడంటే, "నా దగ్గర ఏం లోన్ లేదు సార్" అని చెప్పారు. బట్ ఆయన సిబిల్ స్కోర్ చూస్తే ఆల్రెడీ ఒక లోన్ తీసుకొనున్నారు. 3 ఇయర్స్, 4 ఇయర్స్ బిఫోర్ లోన్ సెటిల్ అయింది. యాక్చువల్‌గా ఆయన లోన్ వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటా అంటే ఈయన డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. అది తర్వాత అడిగితే తెలిసింది. సో, మీ సిబిల్ స్కోర్‌ని మీరు అబోవ్ 700 పెట్టుకోకపోతే మీకు ఎటువంటి లోన్ రాదు ఫ్యూచర్‌లో గూడా. ఇప్పుడు అన్నీ డిజిటల్ అయ్యాయండి. సో, మీరు పర్సనల్ లోన్ ఎస్పెషల్లీ మీరు పర్సనల్ లోన్ కావాలి అంటే ఇలాంటి స్కామ్స్‌లో ఇరుకద్దు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే మీ డాక్యుమెంట్స్ మాత్రం ఇచ్చి ప్రాసెస్ చేయకండి. ఎందుకంటే మీకు అవసరమైన రోజు మీకు బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ కానీ లోన్స్ ఇవ్వరు. ఈ లోన్స్ తీసుకునే ప్రాసెస్‌లో ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది. సో, మీకు కంపల్సరీ మీ సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. ఇంకోటి హిస్టరీలో ఎప్పుడు గూడా మీ సిబిల్ స్కోర్ మంచిగుండాలి అంటే సెటిల్‌మెంట్స్ ఎప్పుడు చేయకండి. మీరు ఒక లోన్ 35,000 గానీ, 70,000 గానీ ఎక్స్ అమౌంట్ లోన్ తీసుకుంటే ఆ ఎక్స్ అమౌంట్ లోన్ వితౌట్ ఇంట్రెస్ట్ అయినా సరే మీరు బ్యాంక్ వాళ్ళకి మీరు మాకిచ్చిన అమౌంట్ మేము ఇచ్చేస్తాము. బట్ మీరు మాకు అప్డేట్ మాత్రం లోన్ ఈస్ క్లోజ్డ్ అన్న స్టేటస్ ఇవ్వాలి అనేసి తీసుకోండి. వాళ్ళ దగ్గర గ్యారంటీ క్లోజ్డ్ అని ఉంటేనే మీకు స్టేటస్‌లో మీకు నెక్స్ట్ టైమ్ మీరు లోన్ అప్లై చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే మీరు సెటిల్డ్ అనేసి మీ స్టేటస్ కనుక సిబిల్‌లో అప్డేట్ అయితే సెటిల్డ్ అని అప్డేట్ అయిన వాళ్ళకి లోన్స్ రావట్లేదు. సో, కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకోటేంటంటే యంగ్‌స్టర్స్‌కి ఒక జస్ట్ షౌట్ ఔట్ లాగా లైక్ వేరే వాళ్ళు లోన్స్ తీసుకుంటారు అంటే మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్ ఇవ్వకండి. దయచేసి అది ఇచ్చి మళ్ళా మీరు ఇరకాటంలో పడతారు. టుమారో మీకెప్పుడైనా అవసరానికి డబ్బులు కావాలంటే మాత్రం మీకు లోన్ రాదు. సో, ఇదండి పర్సనల్ లోన్స్ కోసం ఈ స్కామ్ చాలా నడుస్తుంది. నా దగ్గరకు ఒకటే కేస్ వచ్చింది. బట్ నా మేనేజర్స్ నేను ఎవరికైతే రిపోర్ట్ చేస్తానో వాళ్ళ దగ్గరకు చాలా స్కామ్స్ వచ్చాయి. ఇలా బయటకొచ్చిన వాళ్ళందరి మీద మళ్ళా కేసెస్ అయితున్నాయి. ఎందుకంటే పెండింగ్ లోన్ ఏదైతే ఉందో అది మీరు పే చేయమని వాళ్ళు మీ వెంట పడతారు. సో, ఎవరైతే లోన్ తీసుకొని ఎంజాయ్ చేశారో వాళ్ళు పే చేయరు. మీరు పే చేసుకుంటూ కూర్చోవాలి ఆ లోన్, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒక పర్సన్‌ని నమ్మి మీ ఓన్ లోన్‌కైతేనే అప్లై చేయండి. వేరే వాళ్ళ లోన్ కోసం మీరు లోన్స్ అప్లై చేయొద్దు. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.